ఆప్ని చిన్నాభిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తూ పార్టీ మారితే ఆటోమేటిక్గా వాళ్ళ జోలికి రారు అని చెప్తున్నటువంటి వేళ దాన్ని నమ్మేటటువంటి విధంగానే జరిగినటువంటి ఒక పరిణామం సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో నాయకత్వ సమస్య అవుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం రాజీనామా చేశారు. దళిత ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మంత్రులకు ఆప్ ఏమాత్రం గౌరవం ఇవ్వదని ఆరోపించారు. ఆప్లో దళిత నేతలు మోసపోయారు, ఇలాంటి పరిస్థితుల్లో ఆప్లో కొనసాగలేను, అందుకే పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నారని ప్రకటించారు. ఆప్ను అనవసరంగా లక్ష్యంగా చేసుకున్నారని నిన్నటిదాకా భావించా, కానీ కేజ్రీవాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించడం చూస్తుంటే పార్టీలో తప్పులు జరిగినట్టు అనిపిస్తోంది. అవినీతితో అంటకాగిన పార్టీలో ఉండలేను అంటూ ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. దర్యాప్తు సంస్థల ఒత్తిడి, తప్పుడు కేసులు, అరెస్టు భయంతో రాజ్కుమార్ పార్టీని వీడారని వ్యాఖ్యానించింది ఆప్. ఇది తమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అగ్ని పరీక్షని ఎంపీ సంజయ్ సింగ్ కూడా చెప్పుకొచ్చారు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చాక కూడా ఆప్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈయనలాంటి వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. నిన్న కాక మొన్ననే ఈడీ ఈ ఢిల్లీ మంత్రి గారి దగ్గర సోదాలు చేసింది. ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ని తిట్టి బయటికి వెళ్తున్నారు అన్నమాట.